Hi friends, hope everyone is doing fine. ముందుగా గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నా అభినందనలు. దాదాపుగా 900 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫిబ్రవరి 25, 2024న మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటూ ఏపీపీఎస్సీ తెలపటం జరిగింది. లాస్ట్ 3 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ని కనుక మనం చూస్తుంటే ఏపీపీఎస్సీ ఎప్పటికప్పుడు 2016లో కావచ్చు, 2018లో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ 2023లో ఎప్పటికప్పుడు సిలబస్లో మార్పులు తీసుకొస్తూ ఒక సగటు అభ్యర్థిని కొద్దిగా ఛాలెంజెస్లోకి నెడుతుంది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజ్. ఎప్పటికప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్స్లో చేంజెస్ రావటం, ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ లేకపోవటం ఒక రకంగా ఒక సగటు అభ్యర్థికి ఖచ్చితంగా అది ఒక సవాల్ లాంటిది. ఇప్పుడు మనం 2016లో చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్ వేరైనప్పటికీ కొంత పొంతన ఉండింది. పాలిటీ కానీ, ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అప్పుడు మెయిన్స్లో ఉండేవి, ప్రిలిమ్స్లో ఉండేవి. అట్ ద సేమ్ టైమ్ 2018 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే సిలబస్ పెట్టింది. అప్పుడు అంత ప్రాబ్లం అనిపించలేదు. సో మనం అప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్గా ప్రిపరేషన్ చేస్తే సరిపోయేది. ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అప్పుడు. అయితే ఇప్పుడు 2023లో మాత్రం ఏపీపీఎస్సీ వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేశారు. సిలబస్ని చాలా రేషనలైజ్ చేసినప్పటికి కూడా మనకి మెయిన్స్లో ఇదివరకు 3 పేపర్స్ ఉండే, ఇప్పుడు 2 పేపర్సే తీసుకొచ్చారు. అండ్ కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి యాడ్ చేశారు ఫ్రెండ్స్. తర్వాత ప్రిలిమ్స్లో కొత్తగా మనకి అన్నీ కొత్తవే. ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో చదవబోయేవి ఏవి మళ్ళీ మనం మెయిన్స్లో చదవము. సో ప్రిలిమ్స్కి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాల్సిందే, మెయిన్స్కి మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రిలిమ్స్లో మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇలా 5 పార్ట్స్తో 150 మార్క్స్కి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఉంది. సో ఇది అందరికీ సుపరిచితమే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ సొసైటీ. సో మనం అందరం ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్ష, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ జరిగే సరళి పట్ల మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది. సో జనరల్గా ఏంటి, ఇండియన్ సొసైటీ అనేటప్పటికీ జనరల్గా యూపీఎస్సీలో మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపర్ 1లో రిటన్ ఎగ్జామినేషన్కి చదవటం, ప్రిపేర్ అవ్వటం మనకు ఆనవాయితీ. కానీ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి, నాకున్న అవగాహన మేరకు, అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం దే ఆర్ కండక్టింగ్ ఇండియన్ సొసైటీ త్రూ ఎంసీక్యూస్. సో ఇది కొంచెం ఛాలెంజింగే. సో దీనికి కూడా మనమేమి లైక్ వీ నీడ్ నాట్ ఫ్రెట్ ఓవర్ ఇట్. ఇక్కడ మనం రీసెంట్గా టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక సిడిపిఓ, మన సిడిపిఓ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేశారు. 2022 నోటిఫికేషన్, 23లో ఎగ్జామ్ జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద పేపర్ వాజ్ ఇండియన్ సొసైటీ. సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, వెల్ఫేర్ మెకానిజమ్స్, సపరేట్ ప్రొవిజన్స్ ఫర్ ది డిప్రెస్డ్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, కమ్యూనలిజం, రీజనలిజం, ఇలాంటి టాపిక్స్ మీదే వాళ్ళకి 150 మార్క్స్కి మెయిన్స్లో ఒక పేపర్ జరిగింది. మనం ఆ పేపర్ని రిఫరెన్స్గా తీసుకొని వీ కెన్ ప్రిపేర్ అవ్వచ్చు. సో దట్ వాజ్ వన్ గుడ్ థింగ్. మన సిస్టర్ స్టేట్ వాళ్ళు సిడిపిఓకి ఎగ్జామ్ కండక్ట్ చేసి
మనకి ఒక నమూనా లాగా అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇండియన్ సొసైటీ. కరెంట్ అఫైర్స్ నేనైతే అందరికీ జీకే టుడే సజెస్ట్ చేస్తాను. జీకే టుడేతో పాటు మీరు అవుతున్నా, మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, లేదా మీరు కోచింగ్ తీసుకుంటున్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చే మ్యాగజైన్, ఈ రెండు కలుపుకొని చదువుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా అయిపోతాయి. తర్వాత జాగ్రఫీలో ఈసారి మాత్రం మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ది ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఆల్మోస్ట్ 20 మార్క్స్ మనకి ఈ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ నుంచే రావడానికి ఛాన్స్ ఉంది. సో గివ్ మోర్ ఫోకస్ టు ఎకనామిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. తర్వాత మెంటల్ ఎబిలిటీ, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోండి మెంటల్ ఎబిలిటీ కూడా. తర్వాత ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి మనం గత సంవత్సరం కాలంలో ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి మనం వేరియస్ ఎగ్జామినేషన్స్ని కనుక మనం ఒకసారి చూస్తే ఏపీపీఎస్సి యొక్క ప్రశ్నల ధోరణి, వాటి ప్రశ్నల శైలిలో మాత్రం చాలా స్టాండర్డ్ పెరిగింది. అండ్ క్వశ్చన్స్ కూడా సబ్జెక్ట్ పట్ల, అంటే విషయ పరిజ్ఞానం, సబ్జెక్ట్ పట్ల ఎంతో కొంత అవగాహన ఉండి కనీసం ఒక 2 to 3 టైమ్స్ రివిజన్ చేసి కానీ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఏపీపీఎస్సి ఈ మధ్యకాలంలో పెడుతున్న ఎగ్జామ్స్ని కొంత ధీటుగా ఎదుర్కొనేలాగా ఉన్నాయి ఏపీపీఎస్సి యొక్క ప్రశ్న శైలి కానీ ప్రశ్న ధోరణి కానీ. ఈ మార్పులకు అనుగుణంగానే మనం అభ్యర్థుల్ని మనం 45 days ఒక టార్గెట్ పెట్టుకొని అభ్యర్థులకి తర్ఫీదు ఇచ్చేందుకు మనం ఒక 45 days మెంటర్షిప్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తున్నాము. ఈ ప్రోగ్రాము మైండ్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాము పూర్తిగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టాప్ ర్యాంకర్స్, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ర్యాంక్స్ వచ్చిన అభ్యర్థులు, వారి యొక్క గైడెన్స్ అండ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్తో మాత్రమే ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. అండ్ ఐ విల్ బీ వన్ ఆఫ్ యువర్ mentor in this program to guide you and to mentor you in this group 2 examination. ఈ ప్రోగ్రాంలో మనం డైలీ టాపిక్ వైజ్, అంటే ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, డైలీ దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ January 1st, 2024. సో డైలీ మార్నింగ్ 6:30 to 8 AM మనం ఒక టాపిక్ మీద డైలీ మెంటర్స్ ఉంటారు మనకి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ ర్యాంకర్స్. వాళ్ళు డైలీ మార్నింగ్ మనకి చెప్తారు. ఏం చెప్తారంటే ఆ రోజు సిలబస్, ఆ రోజు షెడ్యూల్ ప్రకారం మనం ఆ డిస్కషన్ ఉంటుంది, దాని మీద డౌట్స్ ఉంటుంది, అవేర్నెస్ పెంచుకుంటాం టాపిక్ మీద. అండ్ అదే రోజు ఈవినింగ్ 9కి ఒక స్లిప్ టెస్ట్ పెడతాం. 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయి, డైలీ యాప్లో అప్లోడ్ చేస్తాము. అండ్ మనకి మేజర్ ఫోకస్ విల్ బీ ఉంది, అంటే ఏ టాపిక్స్ నుంచి హై టాపిక్స్ అంటాం కదా, ఏ టాపిక్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం ఫ్రెండ్స్. మనకి టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసేటప్పుడు ముఖ్యంగా మేము మైండ్లో పెట్టుకుంది వర్కింగ్ క్లాస్ పీపుల్ని, అంటే లైక్ మనం ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ డైలీ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం డిజైన్ చేసాం ఫ్రెండ్స్. టెస్ట్ కూడా నైట్ 9 తర్వాత ఉంటుంది. అండ్ కీ విల్ బీ అప్లోడెడ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్. అండ్ ద మోస్ట్, అంటే
ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ, మన టాప్ ర్యాంకర్స్ కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ దే విల్ బీ అవైలబుల్ త్రూ వాట్సాప్ మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు. అంటే కాల్స్ మాట్లాడటం అవ్వదు, ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. బట్ మనం మాత్రం మార్నింగ్ 6 AM టు నైట్ 10 PM వరకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆర్ ద ఫ్యాకల్టీ మీకు వాట్సాప్లో అవైలబుల్గా ఉంటారు. అండ్ దే విల్ టు క్లారిఫై యువర్ డౌట్స్. సో త్రూ మెసేజెస్ ఆర్ త్రూ వాయిస్ రికార్డింగ్స్ మీకు చెప్తాం ఫ్రెండ్స్, మీకు క్లారిఫై చేయటం జరుగుతుంది. సో మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, మైండ్స్ అకాడమీ 45 days mentorship program starting from January 1st, 2024. This program will be done in 2 phases. In the first phase, that starts from January 1st and ends on the January 31st. January 31st కల్లా మనం ఒక రివిజన్ అయిపోతుంది, ఒక ఫేజ్ అయిపోతుంది. అండ్ phase 2 starts from February 1st. Make the best use of this program, friends. And I wish you all the best. And I hope I'll be happy in guiding and motivating you friends through this program. And all the best, friends.